నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామ మాజీ సర్పంచ్ గా కురుమూర్తి స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బి విజయసారథిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని దేవరకద్ర నియోజకవర్గం వివిధ మండలాల గ్రామాల నాయకులు కేక్లు కట్ చేసి పూలమాలలు శాలువాలు కప్పి ఆయనకు కేక్ తినిపించి ఒకరికొకరు తినిపించుకున్నారు, సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయసారథిరెడ్డి మాట్లాడుతూ తిరుమలాపూర్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. శ్రీ కురుమూర్తి దేవస్థానం వ్యవస్థాపకులు రాజా సోమ్ భూపాల్ దొర ఆశీస్సులతో 18 సంవత్సరాలు దేవస్థానం మాజీ చైర్మన్ గా విధులు నిర్వహిస్తూ దేవస్థానం కొరకు ఎంతో అభివృద్ధి చేశాను అన్నారు. నా పేరు బి విజయసారథిరెడ్డి, తిరుమలాపురం గ్రామం. ఇంతకుముందు చిన్న చింతకుంట మండలం, ప్రస్తుతం కౌకుంట్ల మండలం. నేను 93-94 సంవత్సరంలో ఈ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడి ఉంటుంది. అప్పుడు ఈ గ్రామం కొరకు గౌరవనీయులైన కీర్తిశేషులు పెద్దలు వీరారెడ్డి గారి సహకారంతో ఈ గ్రామానికి బస్ సౌకర్యం మొదలు ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా మరి మినీ వాటర్ ట్యాంక్స్, మరి అదేవిధంగా 93-94లో బీడీ కార్మికులకు 45 ఇండ్లు కూడా 48 ఇండ్లు సుమారు నేను సర్పంచ్గా ఉన్నప్పుడే ఈ గ్రామానికి శాంక్షన్ చేయించి ఉంటుంది. మరి ఆ పీరియడ్లోనే నేను అంతకంటే ముందు ఒక 3 సంవత్సరాల కింద శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్గా ఎన్నుకోబడి మరి ప్రతిపక్షంలో కూడా అంటే నేను అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ కురుమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్గా నియమించబడి ఉన్నా మళ్ళీ వీరారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకే ఆ పదవి కట్టబెట్టి సుమారు 18 సంవత్సరాలు ఆ కురుమూర్తి స్వామి దేవాలయానికి అనివార్యంగా శ్రమ చేసి మరి అప్పుడు ఇంత ఆదాయం లేదు, అయినా ఆ టెంపుల్ను ఏది ఇబ్బందులు లేకుండా అక్కడ జరిగే కార్యక్రమాలు మరియు అన్ని విధాల సహకరించి అటు జాతరను దిగ్విజయంగా నడుపుచుంటిమి. మరి అదే దీంట్లోనే ఇక్కడ ఈ చుట్టుపక్కల మా గ్రామాలకు కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేను. మళ్ళీ వీరారెడ్డి గారు మరియు అప్పటి ఆర్డీఓ సుధాకర్ రావు గారని వారు కూడా కీర్తిశేషులు, వారి సహకారంతో కురుమూర్తి స్వామి ప్రాంగణంలో సబ్స్టేషన్ నియమించి మరి ఈ ముచ్చింతల వరకు కరెంటు సమస్య తీవ్ర సమస్యను మేము అప్పుడు దాన్ని మా పీరియడ్లోనే చేయించి మరి ఈ గ్రామ రైతులకు అందరికీ సహకారాలు చేసినాము. దాని మూలంగానే మరి జిల్లాలో కురుమూర్తి స్వామి దేవస్థానం చైర్మన్గా ఉన్నందుకు జిల్లాలో కానీ మరియు ఇతర మరి అదేవిధంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా సమన్వయకర్తగా పనిచేసినప్పుడు కూడా జిల్లా పెద్దల అందరితో సహకారంతో ఇప్పటికీ జిల్లాలో అందరూ నా పేరును గుర్తుంచుకుంటారు. మరి వారందరికీ సోషల్ మీడియాలో ఈరోజు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.